ఇది ఈశ్వరుని యొక్క నిజ స్వరూపం, భిక్షాటన మూర్తి. ఈశ్వరుని యొక్క నిజ రూపం. జడలో గంగ, ఇక్కడ చంద్రుడు, సూర్యుడు, దమరక, త్రిశూలము, ఇక్కడ వరకు బ్రహ్మ కపాలము, రేళ్ళు, గోర్లు కూడా చెక్కాడు, నెయిల్స్, రుద్రాక్షమాల. నడిచే ఇక్కడ నడిచేటప్పుడు మనం ఈ గ్యాప్ వస్తుంది కదా, అదే రీతిగా చెక్కాడు. ఇదే ఈశ్వరుడు ఇలా వచ్చాడు భిక్షం ఎత్తుకుంటూ, భవతి భిక్షాందేశి అంటాడు. ఇక్కడ పార్వతీదేవి అన్నపూర్ణదేవిగా జన్మించి ఉంటుంది. ఆమె మొదట అన్నం వేసి రెండవ మారు గెంటితో చారు వేస్తుంటే ఆమెను పరీక్షించేందుకోసం ఈశ్వరుడు ఆమె శరీరం పైన గుడ్డలు ఏమాత్రమూ మిగిలిపోకుండా కిందికి అవంతిగా దారినట్టు కల్పిస్తాడు. ఆయన అక్కడ దృష్టి వదలకుండా యథారీతిగా చారు వేస్తుంటుంది. అప్పుడు ఈమె నిజంగా నా పార్వతి అని చెప్పి ఈశ్వరుడు ఆమెకు నిజ రూపంలో ప్రత్యక్షమని చెప్తారు. అన్నపూర్ణదేవి ఎంత అద్భుతంగా చెక్కాడు, ఎంత మీనింగ్ చెప్పాడు, ఎంత మీనింగ్గా తీర్చాడు ఈ శిల్పాన్ని. ఇక్కడ మరొక కథ మనం పాఠాల్లో చదివిండేది, మనునీతి చోళ అని చెప్పని. చోళరాజుల కాలంలో మాధవరం అనే రాజు, వారి కుమారుడు సత్యకీర్తి. ఆ బాడు ఒకరోజు పట్టణంలో వినోదార్థమైన రథం దొరుకుని పోతే ఆ మధ్య చక్రం కింద ఒక ఆవు దూడ పడి చనిపోతుంది. అక్కడ 3 వీల్స్ ఉండొచ్చుండి, మధ్య చక్రం కింద చిన్న దూడ పడి చనిపోయినది. అప్పుడు దూడ తల్లి ఆవు ఆ రథాన్ని అట్టగించారు. ఆ బాడు సరైన సమాధానం లేదు. ఆ ఆవు రాజు వద్దకు వెళ్ళి ఫిర్యాదు చేసేదానికి ముందు మూతితో గంట కొట్టింది, ధర్మగంట. రాజు రాజాస్థానంలో ఉన్నాడు. ఆ రాజు ముందు ఆవు మూతి పైన ఒక గంట ఉన్నట్టు ఆ ధర్మగంట మ్రోగిస్తుంది. ఆ శబ్దం విని రాజు మంత్రి ప్రత్యక్షమై ఆవుతో విచారిస్తున్నారు. ఆవు మాట్లాడదు కదా, ఆ భావాన్ని అర్థం చేసుకుని ఆ రాజు ఏ విధంగా తీర్పుతాడంటే, సరే నువ్వు బాధ చెందకు, జంతువులకు వేరే మనుషులకు వేరే న్యాయం లేదు. నీ దూడని ఏ విధంగా నా కుమారుడు చంపాడు అదే రీతిగానే నా కుమారుడు నేనే స్వయంగా రథం దొరుకుతూ రథచక్రం కింద పరణ పెట్టి చంపుతానని చెప్పి చెప్తాడు. ఆ విధంగా రాజు ఇక్కడ తన కుమారుడు చంపాడు. ఇక్కడ ఆ చనిపోయిన దూడని రథం మీద ఉంచుకొని మధ్య చక్రం కిందనే ఆ రాజు కుమారుడిని పరులు పెట్టి ఆ యావ చూస్తున్నట్టుగా ఆ రాజు తన కుమారుడు చంపుతాడు. ఆ సత్యానికి గంధర్వ స్త్రీలు పుష్పక విమానంలో ప్రత్యక్షమై వాటిపైన పూల వర్షం ఇప్పిస్తున్నారు. ఇక్కడ పార్వతీ పరమేశ్వరుడు బసవేశ్వరుని మీద ప్రత్యక్షమై చనిపోయిన దూడని రాజుని బతికించి వాళ్ళు ఇక్కడ ఆశ్రయిస్తున్నారు. అయితే అప్పటికి న్యాయం అనేది చోళరాజుల కాలంలో ఎంతో నీతి నిజాయితీగా ఉన్నది. అంటే చోళరాజుల కాలంలో న్యాయం అనేది మనుషులకైనా జంతువులకు ప్రతి ప్రాణికి ఒకటే, అది నిరూపణ. ఇది కిరాతార్జునీయ కథ అని చెప్పి ఇక్కడ శివుడు ఇంత అద్భుతమైన పెయింటింగ్, అక్కడ దేవేంద్రుడు కిరాతార్జునీయ కథ అని చెప్పి. అర్జునుడి వీపైన ఒక మచ్చ ఉంటుంది, ఆ మచ్చను విజయ మచ్చ అని చెప్తారు. ఆ మచ్చను ఎవరు చూస్తే వారి దీర్ఘ సుమంగళి భవ అని చెప్పని నీతి ఉన్నది కదా, ఆ కథ గురించి ఇక్కడ పెయింటింగ్ అనమాట. ఇక్కడ ఈ భాగంలో డిఫరెంట్ స్టైల్స్. ఇప్పుడు మన వారు కట్టుతున్న చీరలు, హెయిర్ స్టైల్, ఆభరణాలు, జడలు, కప్పులు అన్నప్పటికే ఉన్నాయి. కానీ ఒక గమనిక ఏమిటంటే ఒకే వస్త్రం పైన వాళ్ళు తమ శరీరాన్ని కప్పుకున్నారు. నో బ్లౌజెస్ లేవు, ఒకే వస్త్రంతోనే వారి యొక్క శరీరాన్ని వాళ్ళు కవర్ చేసుకున్నారు అన్నమాట. ఇక్కడ ఈ భాగంలో ఈ దేవస్థానం కట్టించిన